ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మాకు ఒక 3D షేడింగ్స్ ట్రిక్స్ అన్నీ నేర్పించబోతున్నాను. సో దానికన్నా మనకి సెటప్ అదంతా ముఖ్యం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మన వీడియోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటుంటే ఇంకా వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఓకే, కమాన్ లెట్స్ సీ. కమాన్. హలో ఫ్రెండ్స్, సో మొత్తం అయిపోయాక మనం వచ్చేసి చూడకుండా ఎలా మీరు చూసుకుంటేనే వేయచ్చు. నేను వచ్చేసి చూడకుండా వేసాను, అంటే మైండ్లో పెట్టుకొని వేసాను. సో చూడకుండా వేసానని నమ్మకం లేకపోతే మన ఫుల్ వీడియో పెట్టాను చూడండి ఇది వేసేటప్పుడు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మీకు 6B పెన్సిల్, 10B పెన్సిల్, 8B పెన్సిల్ అంతే. 2B 4B అవన్నీ నాది ఖతం అయిపోయింది. ఓకే, ఫస్ట్ 6B తోటి మీరు అవుట్లైన్ వేసుకోవాలి. ఈ అవుట్లైన్ వేసే వరకు ఎంతసేపు పడుతుంది? ఫినిష్. సో ఇలా వచ్చేసి డార్క్ వేసుకున్నాక మనం షేడింగ్ స్టార్ట్ చేద్దాం. కమాన్, కెమెరా దగ్గరికి నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ మనకి. సో ఎక్కడైతే మనకి చివరికి ఫస్ట్ లైట్ వేసుకోవాలి. తింటా ఆగు. ఇలా. సో ఇలా మీకు వచ్చినట్టు ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ కొంచెం డార్క్, ఇక్కడ డార్క్, ఇక్కడ కొంచెం లైట్, ఇంకా లైట్. లాస్ట్కి మీ లుక్ అయితే షాకింగే. చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా మనం చేసుకోవడానికి. సో ఇలా మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ సైడ్స్కి మీరు వచ్చేసి చాలా మంచిగా వేయాలి. ఇది వచ్చేసి మెయిన్. ఇలానే దీనికి ఒక్కటే వేయాలని అంటలేను, ఇలా మీరు చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. పర్సన్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది.
ఇలా మీరు ఇట్ సైడ్ ఫేస్కి వేసుకోండి. ఇలా ఫేస్ పార్ట్ వేసుకున్నాక మనకు 3D ఉంటుంది ఫేస్ పార్ట్ వచ్చేసి కదా ఫ్రెండ్స్, ఉంది కదా 3D మొత్తం వేయాలి. ఇంకా వేసాము, ఇక్కడంతా వేయాలి. సో ఇలా వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఓకే మొత్తం వచ్చేసి ఇలా వేసుకోవాలి మనం. నువ్వు ఇప్పుడు ఫస్ట్ కెమెరా ఉంటుంది ఆటకి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఇలా వేస్తున్నాను. నేను ఇంకా అవుట్లైన్ వేసుకోవాలి, అంటే అవుట్లైన్ డార్క్ వేసుకోవాలి. మీకు కానీ 10B పెన్సిల్ లేకపోతే మీరు స్కెచ్తో చేసుకోవాలి. ఇలా కానీ స్కెచ్ చేసే ముందు లైట్ వేసుకోవాలి. ఏం కాదులే లైట్ వద్దు అని వేసుకుంటే అంతే, ఇంకా మిస్టేక్ పోతే వేస్తున్నదేమి. తర్వాత మనం ఎరేజర్ తోటి ఇలా పెట్టుకోవాలి, లేదంటే మొత్తం గజిబిజి. ఇలా అంటే బాగుండదు, వేస్ట్ డ్రాయింగ్ అంటారు. చూసారు కాబట్టి చూడండి అవుట్లైన్ అంతా మనకి ఎంత పోయిందో. అందుకే తర్వాత కొంచెం మనం డార్క్ వేసుకొని మళ్ళీ అలా వేసుకుంటే రాకుంటుంది. ఇలా అనుకోవాలి. మీకు చూసుకున్నట్లయితే ఎంత బాగుంది. టాప్ 3 ఇది నేను చెప్పింది ఇది మీకు. మీరేంటి అనుకుంటున్నారు, టాప్ 3 లేదంటే వేస్ట్ డ్రాయింగ్? అక్కడ ఉన్న లైన్ వచ్చేసి మనకి షేడింగ్ వల్ల పోయింది. మళ్ళీ డార్క్ వేసుకోవాలి, డార్క్నెస్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది పెన్సిలే కదా, అది షేడ్ అవుతుంది. షేడ్ అయి మొత్తం అలా మొత్తం అయిపోతుంది కాబట్టి అలా ఉంటుంది మీకు. ఓకే నేను మీ ఇష్టం, మీ స్కెచ్తో వేసుకోవచ్చు. కానీ ఫస్ట్ అవుట్లైన్ వేసుకున్నాకనే వేసుకోవాలి అంతే. ఫస్ట్ స్టార్ట్ చేయొద్దు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసుకున్నట్లయితే మనకు కొంచెం ఇలా వేసుకోవాలి. ఓకే చూసుకున్నట్లయితే ఇప్పుడు కింద ఇలా వేసుకోవాలని చెప్పాను కదా, మళ్ళీ లైట్ మనకి మొత్తం వచ్చేసింది. నేను చేసినట్టు షేడింగ్ వేసినప్పుడు మొత్తం వెళ్తుంది. ఇక్కడ అంతా వేసుకోవాలి మనం. ఓకే సో మీరు తర్వాత డార్క్ వేసుకోవాలి. చూడండి ఇదంతా వెళ్ళిపోయింది. మీకు డ్రాయింగ్ పెన్సిల్స్ బెస్ట్. ఇంకా డ్రాయింగ్స్తో మా సిస్టర్ వచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి సింగిస్తుంది. ఓకే ఫైనల్ టచ్ వచ్చేసి ఇదే. ఇంకా చాలా ఉంది, ఇంకా కొంచెమే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే మన ఫైనల్ టచ్ వచ్చేసి రివీల్ అవుతుంది. ఫైనల్ టచ్ వచ్చేసి ఫైనల్ టచ్. How is our drawing? దీన్ని రియలిస్టిక్ షేడింగ్ అంటారు. రియాలిటీ షేడింగ్ అంటే ఎవరైనా పెడతారు, చాలా బాగుంటుంది ఇది. కానీ మీరు అవుట్లైన్కి డార్క్ వేసుకోవాలి. చూడండి అవన్నీ యూజ్ చేసే నేను ఇప్పుడు ఇలా ఇంత సూపర్ షేడింగ్ వేసాను. సో ఇప్పుడు బ్లెండర్ అవన్నీ ఉంటే ఎలా అనేది మన యూట్యూబ్ ఛానల్